వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణం, నాణ్యమైన విద్యను అందించమన్న మంత్రి. మంత్రి పువ్వాడను కలిసి నూతన ఎమ్మెల్యే టాటా మధుకు మంత్రి అభినందనలు. విద్యార్థులను వెంటపడుతున్న మహమ్మారి, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థికి కరోనా. వికారాబాద్ లో మీతో నేను కార్యక్రమం, మార్పల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి, స్కాలర్షిప్ కోసం ఏబీవీపీ ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూకట్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి మల్లారెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ వసతి కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకు కావాల్సిన చదువు అందించగలుగుతున్నామా లేదా, కోర్సులు ఏ విధంగా పెట్టగలుగుతున్నాము, ఉపయోగపడే కోర్సు పెడుతున్నామా, లేకపోతే రొటీన్ గా పాత కోర్సు రన్ చేస్తా ఉన్నామా, వాళ్ళకు ఉపాధి దొరుకుతుందా లేదా, ఇవన్నీ స్టడీ చేసుకొని మీరు కాలేజెస్ రన్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద స్ట్రెంత్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో దాంతోపాటు మీకు ఇమీడియట్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వెళ్ళగానే మీరు ఫీల్డ్లోకి వెళ్ళగానే మీకు ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టు కోర్సులను పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో కరోనా వచ్చిన సందర్భంలో నిజంగా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో డిజిటల్ క్లాసెస్ కానీ టీసెట్ ద్వారా కానీ చదువు చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో, దేశంలో మన రాష్ట్రాన్ని చేసిన ప్రయత్నాన్ని దేశమంతా కూడా అభినందించింది. ఈరోజు ఆ రోజు మీరందరూ కూడా డిజిటల్ క్లాసెస్ కానీ లేదంటే టీసెట్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కానీ విద్యను అందిస్తున్న క్రమంలో మీరందరూ అందిపుచ్చుకున్నారు. ఆ విధంగా ప్రయత్నం చేసిన మీ లెక్చరర్స్ కి, మన డిపార్ట్మెంట్ టీమ్ కి డెఫినెట్ గా అభినందించాలి. అందుకన్న మిమ్మల్ని కూడా అభినందించాలి. దీంతో పాటు డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాయాలంటే కోచింగ్ క్లాసెస్ వెళ్లాల్సి వస్తుంది. అందరూ అందుకోలేని పరిస్థితి, అందరూ వెళ్ళలేని పరిస్థితులలో ఆన్లైన్ లో కూడా కోచింగ్ అందిస్తున్నప్పుడు చాలా పెద్ద సంఖ్యలో మన ఇంటర్మీడియట్ లో అయితే ఆల్మోస్ట్ 20,000 స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం చాలా మంది కూడా 2,000 పైచిలకు స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నారు, ఎంసెట్ లో అంటే క్వాలిఫై అయి ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న సందర్భం చాలా అభినందన అనిపించింది. దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది ఉన్నా కూడా ఆన్లైన్ లో కూడా అటెండ్ అవుతూ ఆన్లైన్ లో తీసుకుంటున్న మీకు అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తా ఉన్నారు. గతంలో మాకు ఒకసారి నిజంగానే మా ఏజ్ వాళ్ళు చూస్తే మాకు అట్లాంటి ఆపర్చునిటీ లేకుండింది. చదువుకుందామంటే చదువుకోలేని పరిస్థితి. ఆ రోజు ఇలాంటి అవకాశాలు లేకుండింది. కానీ ఈరోజు కేసీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ముఖ్యంగా అమ్మాయిల దృష్టిలో, అబ్బాయిలు అంతా ఇంత కొంచెం పంపిస్తారు కానీ అమ్మాయిల వరకు వచ్చేసరికి ఎందుకు లేని ఆలోచన చేస్తున్న సందర్భం గతంలో ఉండేది. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ డెఫినెట్ గా అభినందించాలి. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈక్వల్ గా చదివించే ప్రయత్నం చేస్తున్న పేరెంట్స్ కి దండం పెట్టాలి మనం. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకొని అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కసిగా, ఇంతకుముందు మల్లన్న చెప్పినట్టు కసిగా మీరు అనుకుంటే ఏది సాధించలేని లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్న ఫీల్డ్ లో మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
కాలేజెస్ అంటున్నప్పుడు అమ్మాయిలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. తాతా మధుని మంత్రి పువ్వాడ శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి అభినందించారు. తన గెలుపుతో సహకరించిన ప్రతి ఒక్కరిని తాతా మధు కృతజ్ఞత తెలిపారు. కుత్బుల్లాపూర్ గుండ్లపోచంపల్లి డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక విద్యార్థికి కరోనా సోకింది. దీంతో అతని స్నేహితులు 14 మంది విద్యార్థులకు హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. ఇటీవల ఓ ఫంక్షన్కు హాజరు కావడంతో ఆ విద్యార్థికి కరోనా సోకినట్లు వైద్యులు సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్, డిప్యూటీ డీన్ ఆఫ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ మల్కాజ్గిరి డివిజన్. మాకు నిన్న సాయంత్రం లేట్ నైట్లో మాకు తెలిసినది ఏంటంటే డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ గుండ్లపోచంపల్లిలో కరోనా పాజిటివ్ పిల్లల్లో వచ్చింది అనేది మా వరకు వచ్చేసరికి ఇమీడియట్గా మా వైద్య సిబ్బందితోనూ అక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ కూడా వైద్యాధికారులతోనూ వైద్య సిబ్బందితో అక్కడ విజిట్ చేసి ఏం జరిగింది ఏంటి అని ఇమీడియట్గా మేము అక్కడ జరిగిన వాతావరణ మెసేజ్ అంతా తీసుకుంటే ఒక పిల్లవాడికి వాళ్ళు ఏదో ఫంక్షన్కి అటెండ్ అయితే ఒక పిల్లవాడికి పాజిటివ్ వచ్చిందట. ఆ పిల్లవాడితో అటాచ్డ్గా ఉన్న పిల్లలకి కూడా ఏదన్నా వస్తుందేమో అని చెప్పేసి స్కూల్ యాజమాన్యము 23 తారీఖు నుంచి ఆల్రెడీ హాలిడేస్ అని అంటున్నారు. కానీ ఇది ఈ రోజు నుంచి హాలిడేస్ చేసి డిక్లేర్ చేసి పిల్లల వాళ్ళందరినీ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లా సేమ్ టైం దాంతోపాటు తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచేసి ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ యాజమాన్యం తరఫున. అట్ ద సేమ్ టైం స్కూల్ యాజమాన్యం కూడా స్కూల్లో వాళ్ళకి శానిటైజ్ చేయటము, ఈ స్కూల్ మొత్తాన్ని శానిటైజ్ చేసుకోమని మా వైద్య సిబ్బంది తరఫున మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. సో అంటే మనం అందరం అనుకున్నట్లు ఎక్కువ 60-70 కేసులు ఏం లేవు. ఒక సింగిల్ కేసు పాజిటివ్ వచ్చింది పాముది. అది కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళడం వల్ల వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు, మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది. కానీ వేరే పిల్లలకి ఇంతవరకు అయితే ఎక్కడ పాజిటివ్ వచ్చిందని మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. మా దగ్గర కూడా మా నోటీసులు కూడా ఎక్కడైతే రాలేదు. సో ఇందు ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఆ స్కూల్ యాజమాన్యం, ప్రతి స్కూల్ యాజమాన్యం కానీ కాలేజెస్ కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ స్కూల్ వాళ్ళ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఆఫ్లైన్ ఏదైతే మెయింటైన్ అవుతున్నాయి అక్కడ వాళ్ళందరికీ మాస్కులు ధరించాలని, అండ్ శానిటైజేషన్స్ మెయింటైన్ చేయాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని వాళ్ళు జాగ్రత్తగా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటే మనం ఈ కోవిడ్ నుంచి కాపాడుకోవచ్చని వాళ్ళందరికీ రెగ్యులర్గా రిపీటెడ్గా వాళ్ళకి తెలియజేస్తామండి. అట్ ద సేమ్ టైం కాలేజెస్లో కానీ స్కూల్స్లో ఉన్న ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వ్యాక్సినేషన్ వాళ్ళందరూ వ్యాక్సినేషన్ అయ్యి ఉన్నారా లేదా అనేది
ప్రతి ఒక్కరు గమనించి ఒకవేళ కాకపోతే మేము వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా మేము తయారుగా ఉన్నాం కాబట్టి మా దగ్గర సఫిషియెంట్ వ్యాక్సిన్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా కూడా మేము డోర్ టు డోర్ వచ్చి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి తయారుగా ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా వాళ్ళందరూ వ్యాక్సినేషన్ చేయించుకోమని మేము మా తరఫు నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాధ్యక్షతతో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవకాశం కలిగిందని ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ నూతన శకం ప్రారంభించారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మేతుక్ ఆనంద్ అన్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఆయన మార్పల్లి మండలంలో పర్యటించారు. గ్రామాలలో మురికి కాలువలు నిర్మాణం, రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథ నీరు అందించడంతో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాట్లు చేసి వేలాడుతున్న విద్యుత్ తీగలు వెంటనే సరిచేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డేంజర్ ఏమన్నా అవి ఫస్ట్ చేయాలి. నేను ఇప్పుడు డీతో మాట్లాడి పోల్స్ గురించి చెప్పేస్తాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి అంటున్నారు కదా, ఊర్లో అది అవి రెండింటికి కావాలి. ఎట్లా ఏర్పాటు చేద్దామని ఇప్పుడు నేను మాట్లాడతా. పెన్సిల్ దానికి ఎట్లా ఏం చేయొచ్చు అనేటటువంటి మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు ఫస్ట్ ఈ థర్డ్ వార్ అయితే ఒకటి కావాలా, పెన్సిల్ ఇది నెక్స్ట్, తర్వాత కొత్త పోల్స్ ఆ లూజు లైన్, కరెంట్ది గింతేనా ఇంకేమన్నారు. ఎవరు నేను ఏమంటున్నా మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నా చాలా చోట్ల కిందికి ఉన్నాయి అంటుండ్రు. ఏదైతే డేంజర్ ఎక్కువ ఉన్నదో అది ఫస్ట్ చేయమని చెప్తున్నాం. అవి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఇంక కొన్ని చేపిస్తాం. అన్ని ఒక్కసారి కావు కదా. ఇప్పుడు 50 స్తంభాలు అంటే ఒక్కసారి దొరుకుడు కంటే ఎన్ని దొరికితే అవి ముందు డేంజర్ ఉన్నాయి, ముందు చేయించేటట్లు ప్రయత్నం చేయాలి. అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న 3,816 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని మండిపడ్డారు. అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలైన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం విద్యార్థుల సమాధుల మీద పునాదులు నిర్మించుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్, ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి 3,816 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, బేసరతులుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి రీఎంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతున్నది. మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయని ఎంతో మంది విద్యార్థులు అమరవీరుల ఫలితంగా ఎంతో మంది చనిపోయిన కారణంగా, ఎంతో మంది బలిదాన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కానీ ఈరోజు స్వరాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మాత్రమే హాయిగా జీవితాన్ని గడుపుతుంది తప్పితే ఈరోజు విద్యార్థులు ఎంతో మంది ఉన్నత విద్యకు చదువులతో దూరం కావడం జరుగుతున్నది. అదేవిధంగా ఎంతో మంది యువకులు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కంప్లీట్ చేసి ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు రాక నిరుద్యోగ సమస్యలతో ఈరోజు తెలంగాణ వచ్చినప్పటికీ కూడా బలిదానం చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. లేని ఏడల ఈ యొక్క అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టైనా ఏబీవీపీ జిల్లా శాఖ, ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిన్ను గద్దెదించేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఏ విధంగానైతే జరిగిందో అదే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని గద్దెదించేంత వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి ఉద్యమాలు చేసి విద్యార్థి లోకానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరు కూడా ఏబీవీపీ న్యాయం చేస్తామని తెలియజేస్తూ, నా పేరు హుసేన్ అన్వేష్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే భరత్, కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ పట్టణ కేంద్రంలోని పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు ఎంపీపీ అశ్విన్, జెడ్పీటీసీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విగ్రహాలకు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని స్టేట్ కాల్ ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారు ఎవరైతే మనం ఈరోజు మనము ఆంధ్ర రాష్ట్రము తెలుగు ఎవరైతే ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వరకు ముందుకెళ్తున్నామో దానికి మూలకారకులైన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అంటే స్టేట్ కాల్ ఇచ్చి ఈరోజు దీన్ని మనం పురస్కరించుకొని ఇక్కడందరము సమావేశం అవడము, ముఖ్యంగా దీనిని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అంటే కుప్పం ప్రజల తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సతీష్ గారు కూడా ఈరోజు సమావేశానికి రావడం జరిగింది. మా ఎమ్మెల్సీ గారు వారికి వచ్చి పూలమాలలు వేసి వారి స్మృతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవలన్నీ పూర్తిగా తీసుకొని మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ అందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 2 నెలలుగా నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై వెంటనే వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్లో రైతుల ధాన్యాన్ని పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. అనిల్ కుమార్ రెడ్డి కొనుగోలు సెంటర్లపై పరిశీలించి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అధికంగా తరుగు తీస్తూ తీవ్ర నష్టాలకు గురి చేస్తున్నారన్నారు. జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి అక్రమ వసూలు అరికట్టాలని, తరుగు పేరుతో అధికారులు చేస్తున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయండి. ఈ లారీల వెయిటింగ్ ఛార్జెస్ నుంచి తప్పించే కార్యక్రమం త్వరగతిన ఒడ్లు కొంటే ఆ వెయిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మిల్లర్లు ఏదైతే దండి కొడుతున్నారో కిలో 2 కిలోలు అంటే క్వింటాల్కి 5 కిలోలు ఏదైతే అవుతుందో అలాంటి ఇబ్బందుల నుంచి మరి తూకం ఎంత వస్తే అంత ప్రతి కిలోకు కూడా రైతులకు వాళ్ళ ధర వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ చేసి మీద ఉంది కాబట్టి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇది చాలా అన్యాయం అవుతూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ 2.5 నెలల నుంచి ఇబ్బంది పెట్టిన కార్యక్రమం కూడా ఏంటంటే మరి వ్యాసంగి వేయాలన్నా వద్దా అనే మీమాంసలను రైతులను పడేసే వాళ్ళను పెట్టకుండా చేసే కార్యక్రమం చేసిండ్రు. మరి ఏదేమైనప్పటికీ ప్రతి గింజ ఒడ్లు ప్రభుత్వం కొనాల్సిందే. రైతులు కూడా ఎవ్వరు అధైర్యపడొద్దు. వ్యాసంగి ఒరిచేను వేయాల్సిందిగా మేము ఏ మాత్రం వెనక ఆడొద్దు. ఎందుకంటే పర్టికులర్గా మూసి ఇదంతా కూడా బాగా అనేది మరి ఆ మూసి మురికి నీళ్ళతోటి ఏదో కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతులు ఇంకో వ్యవసాయం ఇంకా వేరే ఏం చేయలేరు, వేరే కూడా ఏం పండదు కాబట్టి ఒరిచేను కూడా వేయక తప్పదు. మరి అదే మనకు దిక్కు కాబట్టి వేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి థ్యాంక్ యూ. జనగామ జిల్లా కేంద్రంలో ఐవీఎఫ్ ఫెర్టిలిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ భవన్లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గర్భిణీలకు ఫ్రీ కన్సల్టేషన్, ఫర్టిలిటీ స్కాన్, వైరల్ మార్కర్ టెస్ట్, ఏఎంహెచ్ వివిధ ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సెంట్ క్లేర్ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ధనార్జనే ధ్యేయంగా పిల్లలను మానసిక ఒత్తిడికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులకు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల మహేష్ ధర్నాలో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వెంటనే స్పందించిన ఎంఈఓ అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యంతో చర్చలు జరిపారు. అధిక ఫీజులు వసూలు చేయకూడదని హెచ్చరించారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంతో చర్చలు తీసుకోవాలని, అవసరమైతే ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. హెడ్ మాస్టర్ తో చర్చలు జరుపుతామని మేము కూర్చుంటానేమో నీకు కరోనా ఉందా, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు కరోనా ఉందని, నువ్వేం ప్రికాషన్ తీసుకుంటావు, నువ్వు దేశంలో ఉందా? హెడ్ మాస్టర్ వెంటనే రికగ్నిషన్ వెంటనే, ఫీజుల పేరుతో పిల్లలు వేధిస్తున్న సెంట్రల్ యాజమాన్యం రికగ్నిషన్ వెంటనే, హెడ్ మాస్టర్ వెంటనే, ఫీజుల పేరుతో పిల్లలు వేధిస్తున్న సెంట్రల్ యాజమాన్యం వంటి వైక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎనీ బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మనం హాల్ టికెట్ సిస్టమ్ పెడతాం. సరే మీరు వేరే క్లాస్ పాప 7th క్లాస్ అండి. తను నేను మమ్మీ నేను రేపు వెళ్ళను, నన్ను ఫీజు పే చేస్తేనే నన్ను క్లాస్కి అటెండ్ చేస్తామన్నారు, హాల్ టికెట్ ఇస్తామన్నారు మమ్మీ. లేదంటే నువ్వు రావద్దు, ఇంటి దగ్గరే ఉండు, ఇక్కడికి వచ్చి బయట నించుంటే మళ్ళీ పిల్లలకి డిస్టర్బెన్స్ అన్నారు. మమ్మీ నేను వెళ్ళను, నాతో వస్తేనే నేను వస్తానంది. వస్తే నేను వేరే కాడ అడ్జస్ట్ చేసుకుని తెచ్చిన, ఇప్పుడు పే చేద్దామని తెస్తే మాకు పోయిన ఇయర్ కూడా అసలు తను ఆన్లైన్ క్లాసెస్ వినలేదు. వినకుండా కానీ మీరు పే చేస్తేనే మేము ఈ ఇయర్ కండక్ట్ చేస్తాము అని అన్నారు. అంటే మేము అప్పుడు 2 టర్మ్స్ పే చేసాము, ఇంకా 2 టర్మ్స్ పెండింగ్ ఉంది, అది ఈ ఇయర్ది పే చేస్తేనే మేము హాల్ టికెట్ ఇస్తాం అన్నారంట. తను ఫీతో సహా ఎంత ఉంది పెండింగ్ అనే దాంతో సహా తనకి చెప్పిండంట. అట్లా చేయడం చాలా వరకు తప్పు. ఏదున్నా పేరెంట్స్తో మాట్లాడాలి. పిల్లలు ఎంత సెన్సిటివ్, అంతమంది ముందు తన్ని నించోబెట్టి అట్లా మాట్లాడితే వాళ్ళు ఎట్లా ఇదైపోతారు, అది చాలా తప్పు. పే చేస్తామంటున్నా, మేము పే చేయమని అనట్లే కదా, మీరు చదువులు చెప్తున్నారు, మేము ఫీజు ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కట్టాలి సార్ అంటే మీకు లేచినప్పుడే మేము వస్తామా అంటే సెంట్ క్లేర్ పాఠశాల ఎన్టీపీసీ యాజమాన్యం యొక్క సౌజన్యంతో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఒక స్కూల్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఒక సామాజిక సేవా దృక్పథంతో నడవాలి తప్పితే ఒక బిజినెస్ చేసినట్టు విద్యా వ్యాపారం చేసినట్టు ఇవాళ చాలా మొండిగా వ్యవహరిస్తూ భారత కాన్స్టిట్యూషన్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఇవాళ ట్యూషన్ ఫీజు పేరుతోటి నెల ఫీజు వసూలు చేసినటువంటి నేపథ్యంలో టర్మ్ ఫీజులు పెట్టి పిల్లల్ని అత్యంత దుర్మార్గమైన చర్య ఏంటంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ 6 నెలల పరీక్షలు అని చెప్పి వీళ్ళే కండక్ట్ చేసుకుని ఈ పిల్లలకు వాటిని హాల్ టికెట్స్ అని పేరు పెట్టి ఎవరైతే ఫీజు మొత్తం కడతారో వాళ్ళకే హాల్ టికెట్స్ ఇస్తాం, వాళ్ళనే ఎగ్జామ్ కి అలో చేస్తామని ఒక వింత పోకడ పోతూ ఏదైతే విద్యార్థులు 10th క్లాస్ 15 సంవత్సరాల పిల్లలు 5th క్లాస్ 1 to 10th క్లాస్ పిల్లలందరూ కూడా వాళ్ళ మానసిక స్థితి చాలా అన్యూనతగా చాలా తక్కువగా ఉంటుంది. వారి మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా వాళ్ళని మెంటల్ గా ప్రెజర్ చేస్తూ హాల్ టికెట్స్ ఒక్కొక్క పిల్లలు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు లేచి నాకు హాల్ టికెట్ కావాలి నాన్న అని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భాలు. ఇక్కడ ఒక పేరెంట్ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మాకు స్వయంగా చెప్పిండు పటేల్ అని, వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ఫీజు విషయంలో జిల్లా విద్యాధికారి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కొనచెలం గ్రామంలో సర్పంచ్ సంపత్ రెడ్డి ఎంపీటీసీ దేవందర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి సమిష్టి మహా పడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. గ్రామస్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా రైతు సమన్వయ సమిష్టి సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి, వెంకటేశ్వర స్వామి, అయోధ్య భక్తులు పాల్గొన్నారు. तस्मै ब्रह्म ब्रह्माचार्युष्टेत्यं भजानधो धनं धान्यं धर्मपुत्रशतं दीर्घमायुः योगैता प्रोक्षण प्रोक्त वेदान्त महेश्वरः पूर्णपुत्रमासमेता हरिहरदये पद्मान् सम्पूर्णपदार्थि तत्त्वानि मनोभीष्टमसिद्धस्तु शान्तिरस्तु बुद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु राजकीयरङ्गेन अखण्डपदवी प्रद्वारा समस्तायुरारोग्यैश्वर्यां प्रमणो देवा अमुनेनां मुदामुरे तस्मै ब्रह्म ब्रह्माचार्युष्टेत्यं भजानधो धनं धान्यं पशुभक्ताभम ओम क्लीं हरिहरपुत्राय पुत्रलाभाय वरदजिवाहनाय महाशास्ताय उच्चस्थानाय महादेवाय महादेवाय परमेश्वराय नमः। ओम दुर्गादेवताभ्यः यो वैतां ब्रह्मणो देवा अमुकेनां मृताम्बरे तस्मै ब्रह्म ब्रह्माचार्युष्टेत्यं प्रजानधो धनं धान्यं पशुभक्ताभम कङ्गीक्रमाय भो योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान्
पशुवान् भवति चन्द्रममसा पुष्पवान् प्रजावान् भवति यजम्बेगा योपात्मनोम्बेगा आयतनवान् भवति श्री पूर्णपुरामासमेतनिहरपुरय्यप्प स्वामी యొక్క సంపూర్ణ కరుణ కటాక్ష సిద్ధిరస్తు శాంతిరస్తు దుఃఖిరస్తు బుద్ధిరస్తు బుద్ధిరస్తు ఆయుష్యరస్తు ఆరోగ్యరస్తు ధనధాన్యం సత్వవేషం సత్వపదమో బ్రాహ్మణే బ్రహ్మోదో అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే న్యాయ పరిపరిరస్తు సమానం భవజతా పురుష జగత్రయ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే ఇంగ్లీష్ రాస్తారు ఓంకారం లేకుండా ఏం ఉండదు అటువంటి ఓంకారం ఎలా ఉందంటే ఓం సుందరం ఓంకార సుందర ఓం సుందరం ఓంకార సుందర ఓంకార మధుర మధుర ఓం మధుర ఓంకార మధుర. ఇక బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణం, నాణ్యమైన విద్యను అందించమన్న మంత్రి. మంత్రి పువ్వాడను కలిసి నూతన ఎమ్మెల్యే టాటా మధుకు మంత్రి అభినందనలు. విద్యార్థులను వెంటపడుతున్న మహమ్మారి, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థికి కరోనా. వికారాబాద్ లో మీతో నేను కార్యక్రమం, మార్పల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి, స్కాలర్షిప్ కోసం ఏబీవీపీ ఆందోళన. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.